నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను ఫైబ్రాయిడ్స్ గురించి చెప్తానండి. సో, సంతానలేమికి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌కి, ఫైబ్రాయిడ్స్‌కి ఏంటి సంబంధం అనుకోవచ్చు. సో, ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఎదురుపడొచ్చు. లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ కావచ్చు. సో, ఈ ప్రాబ్లమ్స్ మనకున్నాయి కాబట్టి ఫైబ్రాయిడ్స్ గురించి డిస్కస్ చేస్తే మీకు అవేర్‌నెస్ ఉంటది. మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవుతారు. మీకు అవసరమైన ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ అండి, ఫైబ్రాయిడ్స్ అసలు ఎంత మందిలో ఉంటాయి? ఇస్ ఇట్ వెరీ కామన్ ఆర్ ఇస్ ఇట్ వెరీ రేర్? ఫైబ్రాయిడ్ అంటే క్యాన్సరా? ఇవి కామన్‌గా అడిగే క్వెషన్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అండి, ఫైబ్రాయిడ్ ఈస్ వెరీ వెరీ కామన్. చాలా మంది అట్‌లీస్ట్ 25-30% ఆఫ్ ద ఫీమేల్స్‌లో కనిపిస్తా ఉంటది. బిట్వీన్ 20 ఇయర్స్ టు 50 ఇయర్స్ మధ్యలో ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా కనపడొచ్చు. సో, 20 ఇయర్స్ అమ్మాయిల్లో కనిపించొచ్చు. 50 ఇయర్స్ లేడీస్‌లో కూడా కనిపించొచ్చు. సో, ఈ ఫైబ్రాయిడ్స్ చాలా కామన్‌గా ఉంటాయి. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయన్నమాట. సో, కొన్ని గర్భసంచి బయట ఉండొచ్చు. వీటిని సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. కొన్ని గర్భసంచి వాల్, అంటే ఇప్పుడు గర్భసంచికి మయోమెట్రియం అని గర్భసంచి వాల్ ఉంటదన్నమాట. సో, ఈ వాల్ లోపల ఉండొచ్చు. దీన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటారు. కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల కంప్లీట్ గా బేబీ ఎక్కడైతే అతుక్కుని పెరుగుతుందో అక్కడ ఉండొచ్చు. వీటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో, దీంట్లో ఫర్టిలిటీకి ప్రాబ్లం చేసేది మోస్ట్లీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచికి లోపట ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం కావచ్చు. ఇంట్రామ్యూరల్ ఆర్ బయటి వైపు ఉన్న ఫైబ్రాయిడ్స్ తో మనకు అంత ఇబ్బంది లేదు. అసలు ఎవరిలో చూస్తాం ఫైబ్రాయిడ్స్? అంటే మీకు నాకు అందరికీ కామన్ ఏనా అంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ మదర్ కి ఫైబ్రాయిడ్స్ ఉంటే, లేదా వాళ్ళ ఆంట్స్ లేదా వాళ్ళ సిస్టర్స్ లో ఫైబ్రాయిడ్స్ ఉంటే వీళ్ళకు ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఫెమిలియల్, ఇన్హెరిటెడ్ గా కావచ్చు. ఇంకోటి జెనెటిక్స్. సో, జీన్స్ లోనే కొంతమందికి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా తనకి జీన్స్ లో ఆ టెండెన్సీ ఉంది కాబట్టి రావచ్చు. సో, ఇంకా జనరలీ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్లీ బాగా ఎర్లీగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన వాళ్ళల్లో, ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్, అంటే బాగా లావుగుండే వాళ్ళల్లో, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో, సో కొంచెం ఈస్ట్రోజన్ హై అమౌంట్స్ లో ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ఇది ఎలా ప్రాబ్లం కావచ్చు? సో, ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచిలో ఉన్న స్పేస్ మొత్తం ఆక్యుపై చేసింది కాబట్టి మీకు బేబీ వచ్చి అతుక్కోవడానికి ఇది స్పేస్ ఇవ్వట్లేదు. సో, దీనివల్ల ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద క్యావిటీలో ఉన్న స్పేస్ అంతా తగ్గించేస్తుంది. సో, బేబీ గ్రోత్ కి ప్రాపర్ గా స్పేస్ రావట్లేదు. సో, ఇంప్లాంటేషన్ జరిగినా కూడా, బేబీ అతుక్కున్నా కూడా, పెరిగేటప్పుడు ఫైబ్రాయిడ్ అడ్డు రావటం వల్ల అర్లీగా అబార్షన్స్ అవ్వటం, లేదా ఒక 2-3 మంత్స్ వరకు బేబీ పెరిగి దాని తర్వాత గ్రోత్ స్టాప్ అయిపోయి అబార్ట్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని ఫైబ్రాయిడ్ ట్యూబ్ల దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో, గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్స్ కనుక ఈ ట్యూబ్స్ కి ఆనుకొని లోపల వైపు ట్యూబ్స్ దగ్గర ఉన్నాయనుకోండి, ట్యూబల్ బ్లాకేజెస్ ఏర్పడచ్చు. బికాస్ ఈ ఫైబ్రాయిడ్ ట్యూబ్ కి అడ్డంగా ట్యూబ్ ని మూసేస్తుంది. సో, ట్యూబల్ బ్లాక్ యాక్చువల్లీ లేకపోయినా ఫైబ్రాయిడ్ ట్యూబ్ కి అడ్డంగా ఉండటం వల్ల ట్యూబల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొంతమందికి సర్వైకల్ ఫైబ్రాయిడ్. సర్విక్స్ అనేది గర్భసంచి ద్వారం. సో, గర్భసంచికి ఎంట్రన్స్ ని సర్విక్స్ అంటారు. ఈ సర్విక్స్ దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ కూడా మనకి స్పర్మ్ లోపట వెళ్ళటానికి దారిని బ్లాక్ చేయొచ్చు. సో, సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఉన్న, ట్యూబ్స్ దగ్గర ఆస్టియల్ ఫైబ్రాయిడ్స్ అట్లా దగ్గరగా ఉన్న, వీటిని ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ జనరలీ ఫైబ్రాయిడ్స్ చిన్నగా 1-2-3 mm నుంచి 10-15 సెంటీమీటర్స్ దాకా ఏ సైజ్ లో అయినా ఉండొచ్చండి. కొంతమందికి సింగిల్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, కొంతమందికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. సో, ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ప్రెగ్నెన్సీ ఛాన్స్, ఇన్ఫర్టిలిటీ ఛాన్సులు, వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో, అన్ని ఫైబ్రాయిడ్స్ తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేను చెప్పిన సర్వైకల్ ఫైబ్రాయిడ్, ట్యూబ్ దగ్గర ఉండే ఫైబ్రాయిడ్, అలాగని టూ మచ్ బిగ్, లైక్ మోర్ దెన్ 10 సెంటీమీటర్స్, మోర్ దెన్ 6-7 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంటే మీకు ఎక్కడో ఒక దగ్గర మోషన్ వెళ్ళటానికి, యూరిన్ వెళ్ళటానికి ఇవి ప్రాబ్లం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్, మీకు ఇబ్బంది కలిగించే ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది. అండ్ ఫైబ్రాయిడ్స్ ని ఎలా తీసేస్తారు? పెద్ద సర్జరీయా? డెఫినెట్లీ పెద్ద సర్జరీ అవసరం లేదండి. మనకి ప్రెగ్నెన్సీ కోసం ఏదైతే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అన్నామో, వీటిని చిన్నగా హిస్ట్రోస్కోపీ ద్వారా మనం వితౌట్ సర్జరీ డైరెక్ట్ వెజైనల్ రూట్ లో వెళ్ళి దాన్ని ప్లక్ చేసి బయటికి తీసేయచ్చు అనమాట. సో, ఫైబ్రాయిడ్స్ ఎలాంటి రకమైన క్యాన్సర్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ బినైన్ ట్యూమర్. మన గర్భసంచి వాల్లో ఉన్న మయోమెట్రియం ఓవర్ గ్రోత్ అయితే దాన్ని ఫైబ్రాయిడ్ అంటారు. సో, ఫైబ్రాయిడ్ అనగానే భయపడద్దు. కరెక్ట్ సైజ్ ఉందా, ఎక్కడ ఉంది, గర్భసంచికి అడ్డంగా ఉందా, బేబీని పెరగటానికి ఇబ్బంది చేస్తుందా, వీటన్నిటిని కన్సిడర్ చేసే వాటిని తీయాలా లేదా అని చెప్పచ్చు.
మోస్ట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ మీకు ఇబ్బంది కలిగించవండి. కాకపోతే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, సపోజ్ ఫైబ్రాయిడ్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, వీళ్ళు కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. స్కాన్లో బేబీ గ్రోత్ చూసుకోవాలి. అలాగే వీళ్ళకి త్వరగా వాటర్ బ్రేక్ అయ్యి 7th మంత్ ఆర్ 8th మంత్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఈ రిస్క్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ స్కాన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అన్ని ఫైబ్రాయిడ్స్ తీయనక్కర్లేదు. ఏవైతే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం చేస్తాయో వీటిని మాత్రమే తీసుకుంటే చాలు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫైబ్రాయిడ్ గురించి ఉంటే చాలండి. దీనికంటే ఎక్కువ భయపడటం కానీ ఆర్ దీనివల్ల ప్రెగ్నెన్సీయే రాదా, ఫైబ్రాయిడ్ అంటే పెద్ద ప్రాబ్లమా అని అనుకోకూడదు. సో ఫైబ్రాయిడ్స్కి 49లో కూడా వండర్ఫుల్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. వీ హ్యావ్ ఎక్స్పర్ట్ సర్జన్స్ విత్ అస్. సో దోస్ హూ ఆల్ ఫైబ్రాయిడ్తో సఫర్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారు, ఖచ్చితంగా మేము ఇక్కడ మీకు హెల్ప్ కోసం ఉన్నాము. థ్యాంక్ యూ.